ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్లో 7వ తరగతి మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ వారు ఈఈఎంటీ 2006 మెరిట్ టెస్ట్ను కండక్ట్ చేస్తున్నారు. దానికోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఈఎంటీ 2006 ఎగ్జామినేషన్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది ఎడ్యుకేషనల్ ఎపిఫనీ ఎన్జిఓ సంస్థ. ఈ ఎన్జిఓ సంస్థ అనేది 7th క్లాస్కి మరియు 10th క్లాస్కి ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల కోసం మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్లో ఎవరైనా మంచి మార్కులు వస్తే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. అదే ప్రైజ్ మనీ. అంటే 160 క్యాష్ రివార్డ్స్ ఉన్నాయి. ఇందులో ఆ 162 క్యాష్ రివార్డ్స్ 9 లక్షల విలువ చేసే ప్రైజులు మరియు ప్రైజ్ మనీ. అలాగే ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ పార్ట్నర్షిప్ విత్ కోడ్ తంత్ర అనే సంస్థతోని ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. విత్ ఈచ్ స్టేజ్ లాస్టింగ్ 60 minutes అక్యుములేటింగ్ 120 minutes. ఇది ఎగ్జామ్ టైమింగ్ అండి. స్టూడెంట్స్ కెన్ టేక్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎట్ ద హోమ్ ఆర్ స్కూల్. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో మనము ఇంటి దగ్గర నుంచి రాసుకోవచ్చు, స్కూల్ నుంచి రాసుకోవచ్చు. అలాగే వైల్ ద మెయిన్స్ విల్ బి హెల్డ్ అట్ డెసిగ్నేటెడ్ టెస్ట్ సెంటర్స్ విత్ ఇన్ దేర్ జియోగ్రఫికల్ లిమిట్స్. అంటే ఏంటంటే ఎవరైతే ఫిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ కోసం మళ్ళీ డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ని మనం అప్లై చేసుకోవాలి. ఆ మెయిన్స్ అనేది మన జిల్లాలో ఎక్కడైతే పాత జిల్లాలు ఎవరైతే ఉన్నాయో ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి వాళ్ళు సెంటర్లు ఇస్తారు. ఆ సెంటర్కి వెళ్ళి అక్కడ మనం ఎగ్జామ్ రాసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఓపెన్ ఫ్రమ్ October 15th టు November 14th. అంటే రేపటి నుంచి అవి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. November 14 వరకు టైం ఉంది. ఈ లోపు మనం అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విత్ మాక్ ఎగ్జామ్స్ షెడ్యూల్డ్ ప్రియర్ టు అఫీషియల్ ఎగ్జామ్. అంటే ఈ ఆన్లైన్లో ముందుగా మాక్ ఎగ్జామ్స్ పెడతారు, అలాగే మెయిన్ ఎగ్జామ్స్ కూడా పెడతారు. ఆ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. కింద చూద్దాం. రిజల్ట్స్ ఫర్ ద ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ విల్ బి అనౌన్స్డ్ December 7. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ని ముందుగా, అంటే మెయిన్స్ కంటే ముందుగా December 7th మనకి రిలీజ్ చేస్తారు. అలాగే January రిలీజ్ చేస్తారు మెయిన్స్. విత్ రివార్డ్స్ డేట్ ఎట్ టు బి కన్ఫర్మ్డ్. ఫర్ ఫర్దర్ అసిస్టెన్స్ హెల్ప్ లైన్ అవైలబుల్. Additional information can be found official website. ఈ ఎడ్యుకేషనల్ ఎపిఫైన్ అండ్ ORG అంటే ఈ వెబ్సైట్లో ఉంది కదండి. ఈ లెటర్స్ చూసి ఈ వెబ్సైట్కి మనం వెళ్తే మనకి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. చూసుకోండి ఇక్కడ బ్రీఫ్గా. ఎగ్జామ్ నేమ్ ఈఈఎంటీ 2026 కండక్టెడ్ చేస్తుంది ఎడ్యుకేషనల్ ఎపిఫనీ ఆర్గనైజేషన్ ONGO సంస్థ అనేది కండక్ట్ చేస్తుంది. అలాగే ఎగ్జామ్ లెవెల్స్ ఏంటంటే ఉంటాయంటే 2 స్టేజెస్, ఒకటి ప్రిలిమ్స్, ఒకటి 2 మెయిన్స్. అందులో ఇప్పుడు సిలబస్ ఇందులో ఏమో కావాలనుకుంటే ఈ వెబ్సైట్ ఉంది కదండి. ఈ వెబ్సైట్ మనం క్లిక్ చేస్తే నోటిఫికేషన్లోకి వెళ్ళి మనకి ఈ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ మనం ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఎలిజిబిలిటీ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్ అండ్ 10th క్లాస్. ఎవరైతే 7th క్లాసు మరియు 10th క్లాసు, 8th 9th ఉండదండి. ఓన్లీ 7th అండ్ 10th స్టూడెంట్స్కి మాత్రమే ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే రివార్డ్స్ అవార్డ్స్ క్యాష్ ప్రైజెస్ చూడండి 162 ఉంటాయండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. మెడల్స్ మిగతా వాళ్ళందరూ కూడా మెడల్స్ కూడా ఇస్తారు. అప్ టు 4020 వరకు, మండల లెవెల్ వరకు కూడా. అంటే మొదట కొందరికి మాత్రం క్యాష్ ప్రైజ్ ఇస్తారు, తర్వాత మండల లెవెల్ వరకు కూడా మెడల్స్ ఇస్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారు. చూడండి, ఫస్ట్ ప్రైజు 10th క్లాస్కి 30,000 అండ్ సెకండ్ 25, థర్డ్ 20,000. ఇలాగా చూసుకోండి. 7th 20, 15, 10,000. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ 10th 8,000, 6,000, 4,000. 7th 5, 4, 3. ఇలా టోటల్ మొత్తం 9 lakhs వాల్యుబుల్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెడల్స్, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ మోడ్ అంటే ఏ విధంగా కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే టెస్ట్ డ్యూరేషన్ 60 minutes ఉంటుంది అనమాట. టెస్ట్ డ్యూరేషన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అంటే మెయిన్స్ 60 minutes, అలాగే
ప్రిలిమ్స్ కూడా 60 minutes ఉంటుంది. ఎగ్జామ్ చూడండి, ప్రిలిమ్స్ ఏంటంటే స్టూడెంట్స్ క్యాన్ రైట్ ద ఎగ్జామ్ అట్ స్కూల్ ఆర్ హోమ్, అంటే ఇది ఆన్లైన్లో రాస్తారు కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి రాసుకోవచ్చు, స్కూల్లో నుంచి రాసుకోవచ్చు. మెయిన్స్ అనేవి స్పెసిఫిక్ సెంటర్లు ఉన్నాయండి, 13 సెంటర్లు. 13 సెంటర్లు చూడండి, రాయలసీమ రీజియన్లో 4 సెంటర్స్, అనంతపురం, వైఎస్ఆర్, కడప, కర్నూలు, చిత్తూరు. అలాగే కోస్టల్ ఆంధ్ర రీజియన్ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. ఈ జిల్లాలో ఈ పక్కన ఉన్న సెంటర్లు ఈ సెంటర్లో ఉంటారు. అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అలాగే రిజిస్ట్రేషన్ డేట్స్ అంటే రేపటి నుంచి 15th నుంచి 14th వరకు కూడా రిజిస్ట్రేషన్, 14th నవంబర్ వరకు కూడా రిజిస్ట్రేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఎక్కడ, ఈ అఫీషియల్ వెబ్సైట్లో. అలాగే మాక్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే మెయిన్ ఎగ్జామ్ రాయడానికంటే ముందు మనము ఒకసారి అటెంప్ట్ చేయడానికి ఎలా ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మాక్ ఎగ్జామ్ అనేది 29 నవంబర్, అంటే 14 నవంబర్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 29 నవంబర్ సేమ్ వెబ్సైట్కి వెళ్తే మాక్ ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది, మనం రాసుకోవచ్చు. అలాగే మెయిన్ ఎగ్జామ్ అనేది మెయిన్ ప్రిలిమ్స్ అనమాట, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది 6th డేట్న మనము డిసెంబర్న ఇచ్చేసుకోవచ్చు. ఆ తర్వాత 7th డిసెంబర్న ప్రిలిమ్స్ రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ రిజల్ట్లో 40%, అంటే ఈ నోటిఫికేషన్లో చెప్పే దాని ప్రకారము ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరలా. ఇప్పుడు డిసెంబర్ 8 నుంచి 12 వరకు. అందులో రిజిస్టర్ అయిపోయిన తర్వాత 20 డిసెంబర్న మాక్ ఎగ్జామ్ మళ్ళీ పెడతారు మెయిన్స్ కోసం. ఆ మాక్ ఎగ్జామ్ తర్వాత 27 డిసెంబర్న మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని రిజల్ట్ జనవరిలో చెప్తారు. రివార్డ్స్ అనేది ఫిబ్రవరి 1, 2026న మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏమైనా సందేహం ఉంటే ఎగ్జామ్ హెల్ప్ లైన్కి సంబంధించి ఏదైనా సందేహం ఉంటే 9951002400 నెంబర్కి మనము కాల్ చేసుకొని మన వివరంగా కనుక్కొని దానికి అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే www.educationalpipany.org. ఈ వెబ్సైట్కి వెళ్తే మనం రిజిస్ట్రేషన్ కూడా ఎలా అనేది మనం చూసుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఆ డీటెయిల్స్ ఇచ్చాడు మనకి. చూసుకోండి, నోటిఫికేషన్ పూర్తిగా చదివితే మనకి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో, అంటే ప్రభుత్వ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో 7వ తరగతి మరియు 10వ తరగతి చదువుతున్న వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చూసుకుని మనకి ఏ అవసరం ఎలా అవసరం అనేది పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఇది మంచి అవకాశం, తెలివైన విద్యార్థులకి ఇది మంచి అవకాశం. కాబట్టి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ కూడా పూర్తిగా చూసుకోండి. మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను కనుక్కొని మీకు చెప్పడం జరుగుతుంది. మనం డైరెక్ట్గా ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే, ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈఈఎంటీ 2006 వస్తుంది. ఇందులో సిలబస్ కావాలంటే సిలబస్ చూసుకోవచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావాలంటే ప్రీవియస్ పేపర్స్ చూసుకోవచ్చు, అలాగే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు, ఎగ్జామ్ లింక్ చూసుకోవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ సమ్మరీ కూడా చూసుకోవచ్చు అండి. ఈఈఎంటీ 2006 ఈ ఆప్షన్లో మనం క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దాని మీద స్టూడెంట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇలాగా ద రిజిస్ట్రేషన్ ఫర్ ఈఎంటీ 2016 విల్ కమెన్స్ ఆన్ 15th అక్టోబర్, అంటే రేపటి నుంచి అని మనం చూసుకోవచ్చండి. కాబట్టి మనం ఎవరైనా 7th క్లాస్ మరియు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే తెలియని విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ ఈఎంటీ ఎగ్జామ్కు అప్లై చేసుకోండి.